హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఈ సమ్మర్లో శరీరానికి వేడి చేయకుండా సూపర్ టేస్ట్గా చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఈ చికెన్ కర్రీతో పాటు రాయలసీమ స్టైల్లో రాగి సంగటి కూడా చేస్తున్నాను. కోడి కూర రాగి సంగటి సూపర్ కాంబినేషన్ కదా. చాలామందికి ఈ కాంబినేషన్ ఇష్టపడతారు, నాకైతే చాలా ఇష్టం. ఈరోజు వీడియోలో ఈ చికెన్ కర్రీ రాగి సంగటి చేసి చూపిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నేను 1 kg చికెన్ని తీసుకొని శుభ్రం చేసి పెట్టుకున్నాను. తర్వాత ఈ శుభ్రం చేసిన చికెన్లో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్ 2 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి తగిన సాల్ట్ వేసుకోవాలి. కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత పుదీనా కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చికెన్ కర్రీలో. తర్వాత సగం నిమ్మ చెక్క రసం తీసి వేసుకోవాలి. తర్వాత పెరుగు 1 కప్పు దాకా వేసుకొని చికెన్ని కలుపుకోవాలి. మనం వేసిన మసాలాలు, పెరుగు అన్నీ చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. నేను చికెన్ కలిపేటప్పుడు ధనియాల పౌడర్, పసుపు వేయలేదండి. చికెన్ చేసేటప్పుడు వేస్తాను. మీరు కావాలంటే మసాలాలు వేసేటప్పుడు వేసుకోవచ్చు. చికెన్ని బాగా కలుపుకొని 1/2 అవర్ నుండి 1 అవర్ దాకా మూత పెట్టి ఉంచాలి. నేను 1/2 అవర్ పెట్టుకున్నానండి. 1/2 అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని చికెన్ కర్రీ చేసుకోవాలి. చికెన్ కర్రీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన బాండీ పెట్టుకొని నెయ్యి 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం మసాలాలన్నీ వేసుకున్నాను. ఇలాచీ 2, చెక్క 1, లవంగాలు 2, 1 బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసుకొని పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలను వేయించుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. చికెన్ మసాలాలన్నీ వేసి కలిపేటప్పుడు 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కదా. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత పసుపు కొద్దిగా వేసి కలుపుకొని 2 చిన్న టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా ఆయిల్లో బాగా వేగిన తర్వాత మనం మసాలాలన్నీ వేసి కలిపి 1/2 అవర్ పెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెను అడుగు అంటకుండా మసాలాలన్నీ ఆయిల్లో బాగా వేగి నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటూ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. చికెన్ కర్రీ ఉడికేటప్పుడు 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. చికెన్లో మసాలాలు వేసేటప్పుడు ధనియాల పౌడర్ వేయలేదు కదా. చికెన్ ఉడుకుతున్నప్పుడు 2 స్పూన్స్ ధనియాల పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. నేను ఇంతవరకు 1 చుక్క నీళ్ళు కూడా వేయలేదండి. చికెన్లో ఉండే వాటర్తోనే చికెన్ కర్రీ ఉడికించుకుంటున్నాను. చికెన్ కర్రీ సగం వరకు ఉడికిపోయిన తర్వాత మనకు ఎంత గ్రేవీ కావాలో చికెన్కు తగినట్లు నీళ్లు వేసుకోవాలి. నేను 1 kg చికెన్కి 2 గ్లాసులు నీళ్లు వేసుకున్నాను. నీళ్లు వేసుకొని కర్రీ కలుపుకొని సాల్ట్ రుచి చూసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి. నాకు కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది, కొద్దిగా వేస్తున్నాను. సాల్ట్ వేసి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకుంటే చికెన్ కర్రీ రెడీ అండి. ఇలా చేసుకుంటే శరీరానికి వేడి చేయకుండా సమ్మర్లో శరీరానికి చలవ చేస్తుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఈ చికెన్ కర్రీ. చికెన్ కర్రీ ఉడికిపోయింది కదా. తర్వాత రాగి సంగటి చేసుకుందాము. నేను 1/2 అవర్ ముందు 1 గ్లాస్ రైసు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న నీళ్ళు అన్నీ తీసేసి రైసు ప్రెషర్ కుక్కర్లో వేసుకున్నాను. ప్రెషర్ కుక్కర్లో వేసుకున్నాక నీళ్లు వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 4 గ్లాసులు లేదా 4.5 గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే రాగి సంగటి అనుగ్గా పర్ఫెక్ట్గా ఉంటుందండి. నేను 4 గ్లాసులు నీళ్లు వేసుకొని రుచికి తగిన సాల్ట్ వేసుకొని కలిపి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి విజిల్స్ పెట్టుకోవాలి.
విజిల్స్ 4 లేదా 5 పెట్టుకుంటే చాలండి. విజిల్స్ పెట్టుకున్న తర్వాత ప్రెజర్ అంతా తీసి మూత తీయాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉంటే రాగి ముద్ద అనుగ్గా తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు రాగి పిండి వేసుకోవాలి. నేను 1 గ్లాస్ రైస్కి 2 చిన్న గరిటెల పిండి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. రాగి పిండి వేసుకున్నాక ఇలా పప్పు గుత్తితో బాగా కలుపుకోవాలి. మీకు రైస్లో వాటర్ తక్కువగా ఉంటే వేడి నీళ్ళు వేసుకోండి. వేడి నీళ్ళు వేసుకుంటూ పిండిని పప్పుగుత్తుతో కలుపుకోండి. రాగి పిండి రైస్లోకి బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ తర్వాత 5 నిమిషాలు మూత పెట్టి మంటను సిమ్లో పెట్టి రాగి పిండిని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి రాగి ముద్ద చేసుకోవాలి. రాగి ముద్ద చేయడం చాలా ఈజీ అండి. ఒక బౌల్ తీసుకొని బౌల్లో కొద్దిగా వాటర్ జీలకరించుకొని మనకు ఎంత ముద్ద కావాలో అంత రాగి సంగటి వేసి బౌల్ని గుండ్రంగా తిప్పితే చాలా గుండ్రంగా రాగి ముద్ద వస్తుంది. చూడండి, రాగి సంగటి బౌల్లో వేసి వీడియోలో చూపించే విధంగా తిప్పితే రాగి ముద్ద చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, నేను చేతిలోకి తీసుకొని చూపిస్తున్నాను. రాగి సంగటి చేయడం ఇంకా క్లియర్గా రాగి సంగటి కుక్కర్లో ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, చూడండి. కోడికూర రాగి సంగటి వీడియో చూశారు కదా. రాగి సంగటి కోడికూర ఇష్టపడే వాళ్ళు ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.